హలో ఇయర్స్ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొదుపు అనేది ప్రతి ఒక్కరికి అవసరం అండి. అది తక్కువ జీతం వచ్చేవారికి కానీ, ఎక్కువ జీతం వచ్చేవారికి కానీ ఎవరికైనా పొదుపు అనేది మ్యాండేటరీ. ఇందుకోసం మనకి చాలా అంటే చాలా పథకాలు ఉన్నాయండి. అలాగే నేటి జనరేషన్‌లో అందరూ వాళ్ళు జాబ్ చేయని, లేకపోతే బిజినెస్ చేయని ఏదో ఒకటి లేకపోతే డైలీ కూలి పనికెళ్ళే కానీ ఎంతో కొంత సంపాదిస్తుంటారు కదా! ఆ సంపాదించిన దాంట్లో కొంత అమౌంట్‌ని సేవ్ చేయాలని అందరికీ ఒక అవగాహన వచ్చింది. వాళ్ళ ఫ్యూచర్ భవిష్యత్తు కోసం. మరి దేంట్లో సేవ్ చేయాలి అనుకున్నప్పుడు మన గవర్నమెంటు చాలా పథకాలని, స్కీమ్స్‌ని తీసుకొచ్చింది. అందులో ఆర్‌డి అనేది రికరింగ్ డిపాజిట్ అనేది ఒక స్కీమ్ అండి. ఈ స్కీమ్ గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉంటున్నాయి. వాటి గురించి అయితే నేను వీడియో చేయాలని ప్రతి ఒక్క డౌట్ మీకు క్లారిఫై అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియోతో. మీరు గనుక వీడియోని స్కిప్ చేయకుండా ఎక్కడ చూసినట్లయితే ఖచ్చితంగా మీకు డౌట్స్ అనేది క్లియర్ అవుతాయి. ఈ ఆర్‌డి అనేది రికరింగ్ డిపాజిట్ అనేది ఫస్ట్ మనము బ్యాంకులో అయినా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, లేకపోతే పోస్ట్ ఆఫీస్లో అయినా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఎక్కువ మంది పోస్ట్ ఆఫీసులో ఓపెన్ చేయడానికి అకౌంట్ ఇష్టపడతారు. ఎందుకు పోస్ట్ ఆఫీసులో అకౌంట్ ఓపెన్ చేస్తారంటే ఇక్కడ వడ్డీ రేటు బ్యాంకులతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది పోస్ట్ ఆఫీస్లో. సో అందుకని చాలామంది ఈ అకౌంట్‌నైతే పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే బ్యాంకుల్లో ఒక్కొక్క బ్యాంకుని బట్టి ఇంట్రెస్ట్ రేట్ అనేది బేస్ అవుతుంది, అంటే మారుతూ ఉంటుంది. ప్రస్తుతానికి వచ్చేసి దీని ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 6.7% అనేది ఉంది మనకి పోస్ట్ ఆఫీస్లో. సో ఇది కాల వ్యవధి వచ్చేసి 5 సంవత్సరాలు. మనము ఒక్కసారి స్టార్ట్ చేసామంటే 5 సంవత్సరాల వరకు కట్టాల్సి ఉంటుంది. ప్రతి నెల ఇంత ఒక సర్టైన్ అమౌంట్ మనమైతే ఎంత అమౌంట్ కట్టగలుగుతామో అనుకుంటామో ఆ అమౌంట్తో స్టార్ట్ చేసి అంతే అమౌంట్ ప్రతి నెల కడుతూ ఉండాలి. ఇది మినిమం వచ్చేసి 100 రూపాయలు కూడా కట్టచ్చండి. ఎందుకు అంత తక్కువ మినిమం 100 రూపాయలు అంటే ప్రతి ఒక్కరూ సేవ్ చేసుకోవాలి, కట్టుకునే విధంగా ఉండాలని చెప్పి మన గవర్నమెంటు మినిమం అమౌంట్ 100 రూపాయలు తీసుకొచ్చింది. 100 రూపాయలు అంటే ఎవరికి ఎలాంటి కష్టము ఉండదు. అది కూలి పనికి వెళ్ళే వారికైనా, లేదా డైలీ ఇన్కమ్ వచ్చేవారికైనా, లేకపోతే మంత్లీ శాలరీ వచ్చేవారికైనా, బిజినెస్ చేసేవారికైనా, ఎటువంటి వారికైనా మంత్కి 100 రూపాయలు కట్టడం అనేది ఎంత సింపుల్ చెప్పండి. మీరు ఈ రోజుల్లో పిల్లలకి కొనేదానికి డైలీ 10 రూపాయలకి 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది నెలకు ఒక 100 రూపాయలు కట్టలేమా చెప్పండి. సో ఎవరైనా ఈజీగా దీన్ని కట్టుకోవచ్చు. ఆర్‌డి అకౌంట్‌ని మినిమం 100 రూపాయల నుంచి మ్యాక్సిమం 1,50,000 రూపీస్ వరకు మనం అనేది అమౌంట్ మంత్లీ కట్టుకోవచ్చు. మంత్లీ కాదు, మంత్లీ అనేది ఎంతనో కొంత మినిమం మనం ఎంతైనా స్టార్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం అయితే కనుక 1,50,000 వరకు మనము అమౌంట్ని కట్టుకుంటూ ఉండొచ్చు. సో ఎవరైనా ఓపెన్ చేయొచ్చండి ఈ అకౌంట్‌కి. అలాగే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. ఎక్కువ అమౌంట్ పే చేసే వారికి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందా? తక్కువ అమౌంట్ పే చేసే వారికి తక్కువ ఇంట్రెస్ట్ వస్తుందా అని. అలా ఏం లేదండి. ఇంట్రెస్ట్ అనేది అందరికీ ఒకేలాగా ఉంటుంది. నువ్వు ఎక్కువ పే చేసినా కూడా, తక్కువ పే చేసినా కూడా. కానీ సీనియర్ సిటిజన్స్‌కి అయితే కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది మిగతా పర్సన్స్‌తో పోలిస్తే. సో అదైతే డిఫరెన్స్ ఉంటుంది. కానీ నువ్వు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నావని నీకు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వరు, తక్కువ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వరు. అలాగే దీని ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ప్రతి 3 నెలలకు ఒకసారి అంటే ఎక్కడం కానీ తగ్గడం కానీ జరుగుతుంటుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి చేంజెస్ అయితే వస్తూ ఉంటాయి దీని వడ్డీ రేట్లో. ప్రజెంట్ అయితే 6.7 అంటే చాలా మంచిగా ఉంది ఇంతకుముందుతో పోలిస్తే కనుక. ఇంతకుముందు 6.5 ఉండేది, ఇప్పుడు 6.7 ఉండేది. మనము ప్రతి నెల మనం అనుకున్న అమౌంట్ కట్టవలసి ఉంటుంది. నేనైతే ప్రతి నెల 2,000 రూపాయలు కడుతున్నానండి. మరి ఏ టైంలో కట్టాలని మీకు డౌట్ రావచ్చు. అంటే డేట్స్ ఉంటాయి కదా, 1వ తేదీ నుంచి 30వ తేదీలోపు ఏ డేట్లో కట్టాలని చాలామందికి డౌట్ రావచ్చు. సో దీనికి ఎలా అంటే మనము ఆర్‌డి అకౌంట్ ఓపెన్ చేస్తాం కదా, ఓపెన్ చేసేటప్పుడు 1 నుంచి 15వ తేదీలోపు ఓపెన్ చేసామనుకోండి ఆర్‌డి అకౌంటు, మన పేమెంట్ కూడా మనం 1 నుంచి 15వ తేదీలోపు కట్టవలసి ఉంటుంది. లేదు మీరు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు 15వ తేదీ నుంచి 30వ తేదీలోపు ఓపెన్ చేశారంటే మీ పేమెంట్ కూడా ప్రతి నెల మీరు 15వ తేదీ నుంచి 30వ తేదీలోపు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే
మీరు మీ శాలరీ కానీ మీ ఇన్కమ్ని బట్టి అంటే మీకు ఏ రోజు వస్తుందో మంత్కి ఒకసారి శాలరీ వచ్చే వరకు అటు ఇటు వస్తుంటుంది కదా డేట్స్, దాన్ని బేస్ చేసుకొని మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే బెటరు. ఒకవేళ మనము కొంతమందికి చాలామందికి డౌట్ రావచ్చు, కొన్ని కట్టిన తర్వాత మేము స్కిప్ చేస్తే ఏమవుతుంది అని. స్కిప్ చేస్తే కనుక పెనాల్టీ పడుతుందండి, మనకి ఫైన్ లాగా పడుతుంది. సపోజ్ ఒక మంత్ స్కిప్ చేసాము, మనం కట్టలేకపోయాము అంటే కనుక నెక్స్ట్ మంత్ ఒక 100 రూపాయలకు ₹1 ఫైన్, ఆ ఫైన్తో సహా కట్టవలసి ఉంటుంది. ఒకవేళ మనము 12 మంత్స్ కట్టిన తర్వాత కూడా దీనికి లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఒక సంవత్సరం కట్టిన తర్వాత మనము దీని మీద లోన్ కూడా తీసుకోవచ్చు. బ్యాంకులోకి వెళ్ళి దీని మీద పోస్ట్ ఆఫీస్లో అంటే మనం కట్టిన అమౌంట్లో సగం అమౌంట్ లోన్ ఇస్తారు. అలాగే ఈ ఆర్డీ అమౌంట్ అనేది మనకి ప్రతి నెల కడుతుంటాం కదా, దీన్ని మాత్రం ట్యాక్స్ బెనిఫిట్ చూపించుకోలేమండి. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ట్యాక్స్ బెనిఫిట్, కానీ ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ అనే కాదు గవర్నమెంట్కి ట్యాక్స్ది చూపించుకోవాలి కదా, కానీ ఆర్డీ అమౌంట్ అనేది చూపించుకునే దానికి కుదరదండి. ఇదైతే నెగిటివ్, ఇదొక్కటి నెగిటివ్ ఉంది, మిగతాదన్నీ బెనిఫిట్స్ అండి. ఎందుకంటే ఇంత చిన్న అమౌంట్ ఎవరైనా కట్టుకోగలుగుతారు. మినిమం అమౌంట్ అంటే 100 రూపీస్ అంటే మంత్లీ ఎవరైనా కట్టగలుగుతారు. సో ఇది ఈజీ. అకౌంట్ ఓపెన్ చేయడానికి కూడా చాలా ఈజీ, నీకేమో పెద్ద పెద్ద సర్టిఫికేట్స్ అవసరం లేదు. ఒక ఆధార్ కార్డు, ఒక పాన్ కార్డు అండ్ ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో ఉంటే మనము సింపుల్గా ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు. మనకు దగ్గరలో ఉండే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళైనా ఓపెన్ చేయొచ్చు, లేదా ఆన్లైన్ అయినా చేయొచ్చు, లేదా మనకి దగ్గరలో ఉండే ఏదైనా బ్యాంకుకి వెళ్ళి ఈ అకౌంట్ని ఓపెన్ చేయొచ్చండి. దీన్ని మనం ఒక్కసారి స్టార్ట్ చేసామంటే 5 సంవత్సరాల వరకు కట్టవలసి ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత కూడా మనకి ఇంకా కావాలనుకుంటే ఇంకొక 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో మనం అన్ని 10 ఇయర్స్ కట్టుకోవచ్చు. ఒకవేళ 10 ఇయర్స్ కట్టలేదంటే మొదటి 5 సంవత్సరాలకి కట్టేసి స్టాప్ చేసుకొని మన అమౌంట్ తీసుకోవచ్చు. సో ఇది చాలా సింపుల్ అండి, ప్రతి ఒక్కరికి కన్వీనియంట్గా ఉంటుంది అండ్ వడ్డీ రేటు కూడా బాగుంటుంది అండ్ అకౌంట్ ఓపెన్ చేయడం కూడా చాలా ఈజీ. ప్రతి ఒక్కరూ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అలాగే ఈ అకౌంట్ని మనకి జాయింట్ అకౌంట్గా కూడా ఓపెన్ చేయొచ్చు. అంటే ఒక 3 మెంబర్స్ అడల్ట్స్ కలిసి ఒక జాయింట్ అకౌంట్గా కూడా ఓపెన్ చేయొచ్చు. నేనైతే ఈ అకౌంట్ రీసెంట్గా ఒకటి ఓపెన్ చేశాను. అంటే రీసెంట్గా అంటే మార్చిలో అలా ఓపెన్ చేశాను. ప్రతి మంత్ 2000 రూపీస్ అనేది వేస్తున్నాను. నేను ఇక్కడ నాకు ఏజెంట్ వస్తున్నారు, పోస్ట్ ఆఫీస్ ఏజెంట్, తను వచ్చేసి కలెక్ట్ చేసుకుంటారు. ప్రతి మంత్ వచ్చేసి 5వ తేదీలోపు వచ్చి ప్రతి నెల అమౌంట్ కలెక్ట్ చేసుకుని వెళ్తున్నారు. ప్రస్తుతానికైతే నేను ఆన్లైన్ అయితే చూడట్లేదు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్కి ఎలా చేయాలి అనేది ఇంకా నాకు తెలియదు. ఎందుకంటే అది మా వారే పే చేస్తున్నారు. సో నేను దీని గురించి అంతగా చూడలేదు. ఆన్లైన్లో కూడా ఒకసారి మనం వాళ్ళని అడిగామంటే కనుక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రస్తుతానికి నాకైతే ఆమె తీసుకెళ్తుంది కాబట్టి ప్రతి మంత్ వచ్చి కలెక్ట్ చేసుకుంటుందని చెప్పి నేను ఆన్లైన్లో ఇంకా ట్రాన్సాక్షన్ పెట్టలేదు. ఇన్ కేస్ మేము ఇక్కడ ఉంటే ప్లేస్ నుంచి షిఫ్ట్ అయ్యామంటే కనుక ఖచ్చితంగా అప్పుడు ఏజెంట్ ఉంటుంది కదా, మనము ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఇలా పోస్ట్ ఆఫీస్ ఏజెంట్ దగ్గరైనా ఒకసారి చెప్పి మీరు వాళ్ళ చేతైనా అకౌంట్ ఓపెన్ చేయించుకోవచ్చు, లేదా బ్యాంకులో ఓపెన్ చేయించుకొని ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళని అడిగి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎలా చేయాలో అని చెప్పి ఇలా పోస్ట్ ఆఫీస్లో అయినా ఓపెన్ చేసి ఇలా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పెట్టుకోవచ్చు. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటుందో దాన్ని చూసి మీరు ట్రాన్సాక్షన్ చేయండి. అలాగే మీకు ఎప్పటికి మంత్లో ఏ టైంకి శాలరీ వస్తుందో ఏ డేట్కి దాన్ని బట్టి మీరు అకౌంట్ని ఓపెన్ చేయండి. మీకు సపోజ్ మంత్ ఎండ్లో వస్తుంది కదా శాలరీ, ఫస్ట్కి మీరు 1 నుంచి 15 లోపు చేసినా ఓకే, లేదు కొంతమందికి మధ్యలో వస్తుంటుంది, అంటే 22nd అలా వస్తుంటుంది. అలాంటి వారైతే కనుక 15వ తేదీ నుంచి 30వ తేదీలోపు అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే మీరు పేమెంట్ కూడా ఈ టైంలోనే ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఒక్కసారి అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి 2 days పడుతుందండి యాక్టివేట్ అవ్వడానికి అకౌంటు. ఇది చాలా అంటే చాలా సింపుల్ అండి. గవర్నమెంట్ ప్రతి ఒక్కరూ కట్టుకోవాలి, ప్రతి పేదవారు కూడా మధ్యతరగతి వారు కూడా ఎంతో కొంత సేవింగ్స్ చేసుకోవాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ అనేది ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చింది. ప్రజెంట్ అయితే చాలామంది కడుతున్నారని ఇది ఆర్డీ అనేది. అలాగే మీ డౌట్స్ కూడా ఆల్మోస్ట్ క్లియర్ అయ్యి ఉంటాయని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఇంకా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిస్తే చెప్తాను. ఇన్ కేస్ నాకు తెలియకపోతే మా ఆర్డీ ఏజెంట్ ఉన్నారు కదా, తనని అడిగి తెలుసుకొని మరీ మీకు చెప్తానండి ఖచ్చితంగా.
మీరు కనుక ఇన్ కేస్ ఇప్పటివరకు ఈ అకౌంట్ ఓపెన్ చేయకపోయినట్లయితే ఖచ్చితంగా ఓపెన్ చేయండి. ఎందుకంటే ఇంట్లో దాచుకునే దానికంటే, పొదుపు చేసేదానికంటే ఈ అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి నెల ఇంత అమౌంట్ వేస్తుంటే ఇంట్రెస్ట్ వస్తుంటుంది. అలా కాకుండా మన ఇంట్లోనే మనం పొదుపు చేసామనుకోండి, దానికి వాల్యూ అనేది పెరగదండి. సో మనం చేసే 100 రూపాయల సేవింగ్ అయినా కానీ ఆ 100 రూపాయల సేవింగ్ ఇలా అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్లో ప్రతి మంత్ 100 వేస్తున్నా కూడా మనకి దానికనేది ఎంతో కొంత ఇంట్రెస్ట్ అనేది కలిసి వస్తుంటుంది. సో ఇప్పటి వరకు మీరు కనుక ఈ అకౌంట్ను ఓపెన్ చేయకపోయినట్లయితే కనుక దయచేసి ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే మినిమం అమౌంటే కాబట్టి మనకి పెద్దగా ప్రాబ్లం కూడా ఏమనిపించదు. ఒకవేళ మీరు ఎక్కువ కట్టలేకపోతే 100తోనే స్టార్ట్ చేయండి. తర్వాత 5 ఇయర్స్ తర్వాత మీరు ఇంకొక అమౌంట్ మీరు కట్టగలుగుతుంటే అప్పుడు పెద్ద అమౌంట్తో స్టార్ట్ చేయండి. ఓకే అండి, ఈ వీడియోలో అయితే ఇదైతే చెప్పాలనుకున్నాను. ఎక్కడైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.